మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఉంటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ షాట్లో పూజకు ఏ ఏ రత్నాలను ఉపయోగించాలి అనే విషయాన్ని అందరం కలిసి తెలుసుకుందాం. పూజకు ఏ రత్నాలను ఉపయోగించాలి అనే విషయం ఆధ్యాత్మిక, జ్యోతిష్య, శాస్త్రీయ 3 కోణాల్లో చాలా ముఖ్యమైనది. ప్రతి రత్నము ఒక దేవతా తత్వము, ఒక గ్రహశక్తి, ఒక శక్తి తరంగమును సూచిస్తుంది. ఇప్పుడు చూద్దాం పూజలో ఏ రత్నం ఎప్పుడు ఎవరికి ఏ దేవతకు ఉపయోగించాలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. రత్నాల ఆధ్యాత్మిక ప్రాముఖ్యం వేదాలు చెబుతాయి. రత్నానాం ప్రభవో దేవ అంటే రత్నాల నుంచి దేవతా శక్తులు వెలువడతాయి. ప్రతి రత్నము ఒక దివ్యశక్తి ప్రసారక కేంద్రము. అందుకే పూజలో వాటిని ఉపయోగించడం వలన ఆ శక్తి వేగం ఆవహిస్తుంది. దేవతల ప్రకారం రత్నాలు దేవత శ్రీ మహావిష్ణువుకు పుష్యరాగం లేదా పీత రత్నం, వర్ణము పసుపు, ప్రయోజనం సంపద, ఆధ్యాత్మిక వికాసం. శ్రీ మహాలక్ష్మి రత్నం వజ్రం, గోమేధికం, వర్ణం తెలుపు లేదా ఎరుపు, ప్రయోజనం ఐశ్వర్యము, సౌభాగ్యము. శ్రీ శివుడు రత్నం నీలమణి, నీలరత్నం, వర్ణం నీలం, ప్రయోజనం జ్ఞానం, ధైర్యం, సంయమనం. శ్రీ గణేశుడు సింహాల పుష్యరాగం లేదా గోమేధికం, వర్ణం పసుపు లేదా నారింజ, ప్రయోజనం విజయము, అడ్డంకి, తొలగింపు. శ్రీ సూర్యుడు అంటే ఆదిత్యుడు మాణిక్యం లేదా మాణిక్య రత్నం, వర్ణం ఎరుపు, ప్రయోజనం ఆత్మవిశ్వాసం, ప్రతాపం. శ్రీ చంద్రుడు రత్నం ముత్యం, వర్ణం తెలుపు, ప్రయోజనం శాంతి, భావన, మానసిక స్థిరత్వం. శ్రీ కుజుడు రత్నం రక్తమణి, వర్ణం ఎరుపు, ప్రయోజనం ధైర్యం, ఉత్సాహం. శ్రీ గురువు లేదా బ్రహ్మదేవుడు రత్నం పీత రత్నం, వర్ణం పసుపు, ప్రయోజనం విద్య, జ్ఞానం, ధర్మం. శ్రీ శనేశ్వరుడు రత్నం నీలమణి, వర్ణం నీలం, ప్రయోజనం కర్మశుద్ధి, నియమం. శ్రీ రాహుదేవుడు రత్నం గోమేధికం, వర్ణం తామర నారింజ, మాయా రక్షణ, మంత్రబలం. శ్రీ కేతుదేవుడు రత్నము వైడూర్యము, వర్ణము బూడిద రంగు, ప్రయోజనం ఆధ్యాత్మిక శక్తి, తపస్సు. నెక్స్ట్ షాట్లో పూజా స్థలంలో రత్నాలు వినియోగించవచ్చా అనే విషయం మీద నెక్స్ట్ ఆడియోలో కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.